కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాలను వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఏ నిర్ణయం తీసుకున్నా ప్రతిపక్షాలు ప్రజల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అభివృద్ధి కోసం నిర్ణయాలు తీసుకుంటుంటే వాటిని చుట్టుముడుతున్నటువంటి వివాదాలతో సర్కార్ తలలు పట్టుకుంటుంది. మూసీ సుందరీకరణ నుంచి తాజాగా కంచగచ్చబౌలి భూముల వరకు ఇదే పరిస్థితి కనిపిస్తుంది. తెలంగాణ ఆవిర్భావం తరువాత పాలనా పగ్గాలు తొలిసారి దక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదంగా మారుతున్నాయి. ప్రభుత్వం ఆచితూచి వ్యవహరించాల్సిన విషయాల్లో కూడా దూకుడుగా వ్యవహరిస్తుండడం కొత్త చిక్కులు తెచ్చిపెడుతున్నాయి. అయితే కీలక నిర్ణయాలు తీసుకునే ముందు ప్రభుత్వ పెద్దలు, మంత్రులు, ఎమ్మెల్యేలతో చర్చిస్తున్నారా లేక ఏకపక్షంగానే నిర్ణయాలు అమలు చేస్తున్నారా అనేది ఇప్పుడు అందరిలో చర్చనీయాంశంగా మారింది. అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వం 6 గ్యారంటీలు, సంక్షేమ పథకాల అమలు, రాష్ట్రాభివృద్ధికి దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటోంది. మొదటగా మూసీ సుందరీకరణ ప్రాజెక్టుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న ఇళ్లను కూల్చివేసింది. దీంతో ఈ వ్యవహారం రాజకీయంగా దుమారం రేపింది. ఈ అంశంలో ప్రభుత్వం తీవ్ర విమర్శలు ఎదుర్కోక తప్పలేదు. మూసీ సుందరీకరణకు తాము వ్యతిరేకం కాదంటూనే ప్రభుత్వాన్ని విపక్షాలు ఇరకాటంలో పెట్టేలా ఉద్యమాలు నిర్వహించాయి. ఆ తరువాత హైడ్రా పేరుతో చేపట్టిన ఆపరేషన్లు కూడా రాజకీయంగా దుమారానికి దారితీశాయి. పేదల ఇళ్లనే హైడ్రా కూల్చివేస్తోందని, చెరువులు, కుంటలు ఆక్రమించి నిర్మించిన బడాబాబుల ఇళ్ల దగ్గరకు వెళ్లడం లేదని విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. హైడ్రా తీరుతోనే హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారం కుప్పకూలిందన్న విమర్శలు ప్రభుత్వం ఇప్పటికీ ఎదుర్కోక తప్పడం లేదు. ఫార్మాసిటీ కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో లగచర్లలో చేపట్టిన భూసేకరణ ప్రక్రియ వివాదానికి దారితీసింది. కోర్టు జోక్యంతో అక్కడ భూసేకరణ ప్రక్రియ నిలిచిపోయింది. ఆ తరువాత ఆ భూముల సేకరణ ఫార్మాసిటీ కోసం, ఇండస్ట్రియల్ కారిడార్ కోసమంటూ మాట మార్చాల్సి వచ్చింది. లగచర్ల భూసేకరణ ప్రక్రియలో భూ నిర్వాసితులు జైలుకు వెళ్లాల్సి వచ్చింది. ఇక బీసీ రిజర్వేషన్లు అమలు చేసేందుకు సర్కార్ చేపట్టిన కులగణనపై విమర్శలు వెల్లువెత్తాయి. కులగణన తప్పుల తడక అంటూ కుల సంఘాల నుంచి విమర్శలు రావడంతో ప్రభుత్వం మరోసారి సర్వే చేసి ఆ వివాదానికి తెరదించింది. తాజాగా కంచగచ్చిబౌలిలో 400 ఎకరాల భూమి విషయంలోనూ సర్కార్పై విమర్శలు చెలరేగాయి. ఈ భూములపై ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు రావడంతో దాన్ని వేలం వెయ్యాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు అనుగుణంగా ఆ భూముల్లో ఉన్న చెట్లను తొలగించేందుకు చర్యలు చేపట్టింది. దీనిపై హెచ్సియు విద్యార్థులు సహా పర్యావరణవేత్తలు ఆందోళనలు చేపట్టారు. రాజకీయ పార్టీలు కూడా రంగప్రవేశం చేయడంతో ఈ వ్యవహారం అత్యంత వివాదాస్పదంగా మారింది. యూనివర్సిటీ భూములు కావని సర్కార్, తమకు కేటాయించిన పరిధిలోని భూములే అంటూ యూనివర్సిటీ వాదిస్తున్నాయి. విపక్ష పార్టీలు కూడా సర్కార్ తీరును ఎండగట్టడంతో పాటు పర్యావరణవేత్తలు కోర్టులకు వెళ్లడంతో ప్రభుత్వ చర్యలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. మొత్తం మీద ప్రభుత్వం తీసుకుంటున్న ఇలాంటి నిర్ణయాలు ఓవైపు రాజకీయంగా వేడి రగిలిస్తుండగా మరోవైపు తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్నాయి. కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సమయాల్లో నిఘా వ్యవస్థలపై కూడా ప్రభుత్వం ఆధారపడి అందుకనుగుణంగా వ్యవహరించాల్సి ఉంటుంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఏకపక్ష నిర్ణయాలతో దూకుడుగా వ్యవహరిస్తోందన్న భావన వస్తోంది. దాని ప్రభావంతోనే క్షేత్రస్థాయిలో వ్యతిరేకత వస్తోందని సర్కారు వెనకడుగు వెయ్యక తప్పడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.